ఆచి చికెన్ మసాలా. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. విజయ్ వ్యక్తిగత జ్యోతిష్కుడు రిక్కీ రాధన్ పండిట్ ను ముఖ్యమంత్రి ఓఎస్డీగా నియమించారు. ఆయనకు కేబినెట్ హోదా కూడా కల్పిస్తూ విజయ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే జ్యోతిష్కుడికి ప్రభుత్వంలో చోటివ్వడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. రిక్కీ రాధన్ దివంగత సీఎం జయలలిత కూడా జ్యోతిష్యుడిగా ఉండేవారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. ఎస్ నరేష్. థ్యాంక్ యూ రేహానా. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇప్పుడు తమిళనాడు అంతటా కూడా ఒక చర్చనీయాంశంగా కూడా మారేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే తను మొదటి నుంచి కూడా ఇటువంటి నిర్ణయాలే తీసుకుంటున్నారనేసి సోషల్ మీడియాలో కూడా వెలువెడుతున్నాయి. దీంట్లో ప్రధానంగా విజయ్ వ్యక్తిగత జ్యోతిష్కుడు అయినటువంటి రిస్కీ మాధవ్ పండిట్ అయితే మాత్రం తన ఓఎస్డీగా కూడా నియమించుకున్నారు. ఈయన ఇప్పటి వరకు కూడా తన ఇంటికి వస్తూ వెళ్తూ కూడా చాలా సార్లు విజయ్ ని వాళ్ళ ఇంటి దగ్గర ఉండడం, తర్వాత ఒక గవర్నర్ ని కలిసి కలవడానికి వెళ్ళినప్పుడు కూడా రిక్కీ రాధన్ కూడా ఉన్నారు. సో వీటంతా చూసుకుంటే తనకి చాలా సన్నిహితంగా ఉండి తనని ఎలా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా ఉండాలి అనేది కూడా మొత్తం ముఖ్య పాత్ర పోషించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇందుకోసమే తనని ఓఎస్డీగా కూడా నియమించుకున్నారనేసి అయితే మాత్రం ఇప్పుడు కొన్ని విమర్శలు కూడా చేసేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఇక ఒక జ్యోతిష్కుడికి ఇటువంటి పదవి ఇవ్వడం ఏంటి అనేసి ఇప్పటికే సోషల్ మీడియాలో అయితే ఇది చాలా వైరల్ గా కూడా మారింది. ఇక ఇతను ఇప్పటికే కాకుండా గతంలో చూసుకుంటే రిక్కీ మాధవ్ కూడా జయలలిత కూడా తన జ్యోతిష్కుడిగా కూడా ఉన్నాడు అతను. ఇలాగా కొంతమంది రాజకీయ ప్రముఖులకి, ఇక సినీ ప్రముఖులకు కూడా వ్యక్తిగత జ్యోతిష్కుడిగా కూడా తను ఉన్నటువంటి తనని ఓఎస్డీకి అంటే రాజకీయాల్లో తనకి ఇలాంటి పదవులు ఇవ్వడం ఏంటి అనేసి అయితే మాత్రం ఇప్పుడు చాలా వరకు వెలువెత్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉంది. మరి విజయ్ దీన్ని ఎలా తీసుకోబోతున్నాడు, తను తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్ గా ఉందా లేదా అనేది అయితే మాత్రం ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా కూడా మారింది. మరి దీనికి విజయ్ ఎటువంటి సమాధానం ఇస్తాడు అనేసి అయితే వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి మొదటి నుంచి కూడా విజయ్ తీసుకునేటువంటివి రాజకీయ పరిణామాల్లో కొద్దిగా తమిళ ప్రజలకు కూడా ఉపయోగకరంగా ఉండేటువంటి తీసుకుంటా ఉన్నారు. మరి ఇటువంటి నిర్ణయాలకి విజయ్ నుంచి ఎటువంటి ఆన్సర్ రాబోతుంది అనేసి కూడా ఒక ఆసక్తికరంగా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక ఓఎస్డీగా నిర్మించేటప్పుడు తనకి ఎటువంటి అర్హతలు ఉన్నాయి, ఏంటి దానిపై నుంచి పట్టు ఉందా లేదా అన్న దానిపైన కూడా చూసుకొని ఇవ్వాలి అనేసి అయితే మాత్రం ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మరి కేబినెట్ హోదా కల్పించేందుకు జ్యోతిష్కుడికి ఉన్నటువంటి అర్హతలు ఏంటి అనే దానిపైన కూడా విజయ్ ఒక క్లారిటీ కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడతా ఉంది. మరి ఒక జ్యోతిష్కుడికి ప్రభుత్వంలో చోటు ఇవ్వడం అనేది విజయ్ కి సంబంధించి వ్యక్తిగతంగా చూసుకుంటే వ్యక్తిగతంగా తనని ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా తీసుకుంటే తను సక్సెస్ఫుల్ అవుతారు, ఎలాంటి విషయాల్లో తను ముందుకెళ్తారు అన్న దానిపైన వ్యక్తిగతంగా చెప్పుకుంటే అది తన వ్యక్తిగతం మాత్రమే అవుతుంది. కానీ ప్రభుత్వంలో హోదా కల్పించి తనకి ఇటువంటి ఓఎస్డీ పదవి కూడా ఇవ్వడం అనే దానిపైన అయితే మాత్రం ఇప్పటికి తీవ్ర విమర్శలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి టీవీకే ప్రభుత్వంలో తనకి చోటు కల్పించిన జ్యోతిష్కుడికి అయితే మాత్రం మరి విజయ్ ఎటువంటి సమాధానాలు ఇస్తాడనేది అయితే మాత్రం ఇప్పుడు వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఓకే నరేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.